ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ధర్నా నిర్వహించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చి అప్రకటిత కరెంటు కోతలను ఎత్తివేయాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు, న్యూ డెమోక్రసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతాంగం మీద వేయటం వల్ల రైతులు తీవ్రంగా నష్టం పోతా ఉన్నారు. ఇవాళ కట్టలేనటువంటి పరిస్థితికి నెట్టబడి ఉన్నారు. అదేవిధంగా ఇలా రైతాంగం పంటలు దెబ్బతినటం వల్ల ఇంకా విపరీతంగా నష్టపోతుంది. మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇవాళ కరెంటు బిల్లుల పేరుతోటి లక్షలాది రూపాయలు రైతుల మీద, కూలీల మీద, వినియోగదారుల మీద ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఛార్జీలు వేసి ఇవాళ డబ్బులు రాబట్టుకుంటుంది, బలవంతంగా వసూలు చేస్తుంది. ఈ బలవంతంగా వసూలు చేయటాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం లాగా లేదా రైతే రాజు అనుకుంటూ ఇవాళ ప్రగల్భాలు పలుకుకుంటూనే కేసీఆర్ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఏసీడీ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని, 24 గంటల కరెంటుని రైతాంగానికి అందించాలని, కరెంటు కోతని ఎత్తివేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ